ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు వాసవి గ్రూప్. మీ కలలను నేను నిర్మిస్తా. ఈ కార్యక్రమాన్ని సహసమర్పిస్తున్న వారు అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇవాళ కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. తిన్నది అరగలేదని డాన్సులు చేస్తున్న రాజేష్. చంద్రబాబు చేపల కూర. విహెచ్ దరు వేసిండు జోరుగా, చెప్పులేసిండు ఎంజాయ్ గా. టేబుల్ బొక్కల పెట్టిండు ఏలు, బయటికి తీయలేక తమ్ముడు చూసిండు చుక్కలు. జ్యువెలరీ షాప్ కు అంబాసిడర్ అయిన సేల్స్ గర్ల్. గోల్డ్ షాపుల్లో చోరీ ఎలా చేయాలబ్బా అని ఆలోచిస్తున్నాను. పబ్లిసిటీ పబ్లిసిటీ ఇది చంద్రబాబు యాక్టివిటీ. పబ్లిసిటీ ఆహా పబ్లిసిటీ. ఇదేం పాట? సినిమా వాళ్ళ యాక్టివిటీ అన్న పాటను చంద్రబాబు యాక్టివిటీగా మార్చిర్రేంది అంటారా? చంద్రబాబు పబ్లిసిటీ షూటింగ్లు నిజంగానే సినిమా వాళ్ళనే మించిపోతున్నట్టుగా అనిపిస్తున్నాయుల్లా. చూసినరానులా బాబు గారి కాలర్కు కార్లనే మైక్ పెట్టుకొని దిగిండు. ఇక్కడ రెడీగా ఉన్నాయనకు ఆల్రెడీ మైక్ పెట్టిండ్రు. ఇక స్టార్ట్ అయింది యాక్షన్. ఇట్లా చంద్రబాబు ఏదో చెప్పినట్టు చేస్తాడు, ఈయన ఇన్నట్టు చేయాలి. అంతా స్క్రిప్టే అన్నట్టు లేదా? ఎందుకంటే ఒక సీఎం వచ్చిందంటే చుట్టూ 10 జనాలు జమ అవుతారు. అసొంటిది ఒక్క ఊర్లో ఒక్క మనిషి కూడా దగ్గరికి రాకుండా రోడ్డంతా ఖాళీగా ఉన్నది ఇక్కడ. ఇక దీన్ని బట్టి ఇదంతా కావాలనే షూట్ చేసిండ్రని ఎవరికైనా అర్థమవుతుంది. ఇక అట్లనే చేపలు అమ్మే కాడికి పోయినరు. వీళ్ళు చేపలు కొందామని ఈడ 6 అమ్మలు చూడండి ఎంత మంచిగా ప్రిపేర్ అయ్యి కూర్చున్నారో. మామూలు చేపల మార్కెట్ అయితే గిట్లనే ఉంటుందా? అనులే జనాలు ఉండరు, ఏముండరా? చాక్లెట్లు చప్పరిచ్చే చిన్న పిల్లగాని అడిగినా చెప్తారు ఇదంతా కావాలనే చేసినట్టున్నదని. ఇక ఇంకా ఈ నుంచి ఈ అన్నోళ్ళ ఇంటికి పోయి ఆడ చేపల కూర చంద్రబాబే దగ్గరుండి వడ్డిచ్చినట్టు షూట్ చేసి ఆఖరకు అన్నే తిన్నట్టు చూపెట్టిండ్రు. కానీ చేపల కూరను శంషతోటి భలే తిన్నాడు పోన్రి బాబు గారు అయితే. అన్నట్టు ఇంతకు ఎన్ని శంషాలు తిన్నాడు బాబు? అబ్బా, ఒక శంషడు అన్నము, ఒక శంషడు చేప ముక్క తినుడితోటి కడుపు నిండి అనొచ్చు చంద్రబాబు సారు. లేకపోతే ఇందులో ఇదంతా ఒక సినిమా లెక్కన లేదా? అన్ని సెట్లేసి షూట్ చేసినట్టే అనబట్టిండ్రు. బాబు గారి తీరు చూసిన పబ్లిక్, ప్రతిపక్షం వాళ్ళు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలా మస్తు హుషారైన లీడర్ ఎవరయ్యా అని ఎవరినైనా అడిగితే ఎవరి పేరు చెప్తారులా? ఇంకెవరు? వి హనుమంతరావు కాక పేరే చెప్తారు. అట్లుంటది కాంగ్రెస్ పార్టీలా విహెచ్ కాక అడావిడి. పార్టీ ఏ ప్రోగ్రాం పెట్టినా ముందే పోతాడు. ఏ పాటలనైనా తిట్టాలంటే మీడియా ముంగట్టుకొచ్చి అరే అట్లా కాదురా బాబు అని పంచలేస్తాడు కదా. అయితే ఆ విహెచ్ కాక ఏం చేసిండో తెలుసునా? ఆహా ఓహో ఆహా ఓహో బల్లే బల్లే కొట్టు కొట్టు కొట్టవే కాక కొట్టు. తగ్గేదేలే అంటున్నాడు కదా కాక. జజ్జన 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 జంపు ఎయ్ జంపు డప్పును దడదడలాడిస్తూ లేపి లేపి కొడుతున్నాడు కదా కాక. నువ్వు కొట్టు కాక, అస్సలు తగ్గొద్దు. సూపర్ సూపర్లే కాక, డప్పును దడదడలాడించిందిలే కాక. మరిగా ఇదే ఊపుల డాన్స్ కూడా ఆడవే. కెవ్వు కేగపో దరు వేసుట్లనైనా డాన్స్ ఆడుట్లనైనా కాకకు కాకే పోటీ, కాకకు రారెవ్వలు సాటి. మరి ఇంతటి ఆనందంలో ఇదేనా? ఇంకేమన్నా ఉన్నదా అనే? కాకు జర మంచిగా తినిపియవే. నువ్వు తినిపించే తిండి సగం కిందనే పడుతున్నది. అయ్యో పాపం మాత్రంలా ఈ తాతకు స్వీట్ బదులు కాగితం నోట్లేసిండుగా. ఆడుకుంటూ గిన్నెలో తలబెట్టిన పిల్లోడు, కిటికీలో తలబెట్టిన తమ్ముడు, గేటు కడ్డీల నడుమ తలబెట్టి ఆగమాగమైన చిన్నోడు అని ఇప్పటి వరకు కొన్ని వార్తలు చెప్పుకున్నాం. అంతెందుకుల్లా మొన్నటికి మొన్న ఒక అన్న పాల గిన్నెను నెత్తిన బోర్లిచ్చుకొని సుక్కలు చూస్తే కూడా చూసినాం కదా. అయితే ఈడ మాత్రం ఒక తమ్ముడు ఏం చేసిండో చూడుండ్రి. అయ్యో తమ్ముడా, ఎంత పని చేస్తేవిరా? పోయి పోయి గీ టేబుల్ బొక్కల ఏలెందుకు పెట్టినవురా? గిజ గిజ కొట్టుకుంటున్నాడు పో. ఆగో జర ఆగుండ్రి, మీరు ఆగుండ్రుల్లా, నవ్వకుండ్రి, ఇది సీరియస్ మ్యాటరు.
భగవంతుడా, ఇది మంచిగానే ఉన్నది పటుండ్రి. చెక్క బొక్కలకెళ్ళి తమ్మును వేలు తీయుండ్రే అన్నలు అంటే వీళ్ళు చెక్కనే తీసిండ్రు పో. ఆహా, ఏకంగా రంపమే తెచ్చిండ్రు. ఇక కోసి తీయుండ్రే అన్నలు. అమ్మయ్యా, ఇక గట్టిగా ఊపిరి పీల్చుకోరా తమ్మి. దెబ్బకు తమ్మునికి ఎర్రటెండలకెళ్ళొచ్చి ఏసిలో కూసున్నట్టున్నాలే పోన్రి. మరి స్కూల్కు పోయిన తమ్ముడు గమ్మున చదువుకోక గిదాంట్లో ఏం బెల్లం గడ్డలున్నాయని ఏలు పెట్టిండో గాని సుక్కలు ఇవ్వాల్సి వచ్చింది. అరే బడికి పోయే తమ్ముళ్ళు, మీరు గిట్లా గిసొంటి పనులు ముంగటేసుకోకుండ్రి, సరేనా? ఆగో, పని పాతర పెట్టుకొని పాటలు పెట్టుకొని ఎగురుతున్నాడు. ఓర్ వారి ఓ ఎగురుడు, ఆపుతావా జరా? ఒరేయ్, పాటలు ఆపుతావా? వచ్చి 4 తలిగి అన్న. హే వాణి, నువ్వెప్పుడు వచ్చినావు? భూమి పుట్టక ముందు వచ్చిన. భూమి పుట్టక ముందు పుట్టినా అంటే నమ్ముతా గాని వచ్చినావంటే నమ్మా. తిన్నది అరుగుతలేదా? ఏమో ఎగిరేది ఎగురుతున్నావు. అవును, అరుగుతలేదు. నాకు కోపం తెప్పేకి చెప్తున్నా. అరే నిజంగానే తిన్నది అరుగుతలేదు, అందుకే పాటలు వింటున్నా. పాటలు వింటే అరుగుతదా? అవునబ్బా, పాటలు వింటే జీర్ణక్రియ బాగా పనిచేసి తిన్నది అరుగుతది. తిన్నది అరగకుంటే ఎగురితే అరుగుడు కాదు, తిన్నదంతా బయటకు వచ్చి ఆగమైతది. సరే, ఎగరకుండా ఇంటా అయితే పాటలు పెట్టుకొని. కథలు పడుతున్నావా? వార్త చెప్పురా అంటే పాటలు ఇంటా డాన్స్లు ఆడతా అంటున్నావు. అరే చెప్పినా కదా తిన్నది అరగలేదని. ఏహే, ఏంది నీ లొల్లి? లొల్లేమున్నదబ్బా, హార్వర్డ్ యూనివర్సిటీ సార్లు చెప్పింది చేస్తున్నా. హార్వర్డ్ యూనివర్సిటీ సార్లా ఏం చెప్పిండ్రు? మ్యూజిక్ విన్నా, పాటలు పాడినా గట్టి హెల్త్ కు మస్తు మంచిదట. ఏంది? పాటలు పాడినా, పాటలు విన్నా మెదడుకు జీర్ణ వ్యవస్థకు నడుమ ఉండే వ్యాగస్నరం ఉత్తేజితమై జీర్ణక్రియ మంచిగా అవుతుందట, ఇమ్యూనిటీ కూడా పెరుగుతుందట. అవునా? నీ అసొంటి మానసిక ఒత్తిడి ఉన్నోళ్ళు పాటలు పాడితే కోర్టిసాల్ అనే హార్మోన్ రిలీజ్ అయి రిలీఫ్ అవుతుందట. నాకు మానసిక ఒత్తిడి ఉందని ఎవరురా చెప్పింది నీకు? మరి ఒత్తిడి లేకుంటే ఎందుకట్లా కయ్య మొత్తుకుంటున్నావు? అందుకే నా మాటిని నువ్వు కూడా మంచిగా పాటలు పాడు. అమ్మో వద్దులే, నువ్వు పాడితే మాకు శిక్ష అవుతుంది కానీ ఈను చాలు గంతే. పాటలు ఇన్నుడుకు పారుడుకు గిదంతా ఎందుకైతది? ఎందుకంటే మన కడుపులో ఉన్న పేగులు, మన మెదడు ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటాయట. అవి పేగులు మెదడు మాట్లాడుకుంటాయా? అవును, పేగులకు మెదడుకు గట్టి సంబంధం ఉంటుందట. అందుకే ఏదన్నా చెత్త ఫుడ్ తిన్నప్పుడు అనీజీగా ఉండి మైండ్ చక్కగా పనిచేయదు కదా. కరెక్టేరో. మరి మనం ఇట్లా పాటలు వింటే పేగుల్లో ఉన్న రోగ నిరోధక కణాలు బ్లడ్ ఫ్లో తోటి అట్లా మెదడు దాకా పోయి మూడ్ చేంజ్ చేస్తాయి అన్నట్టు. అట్లా ఇటు జీర్ణశక్తి పెరుగుతుంది, అటు మైండ్ సాఫ్ అవుతుంది అన్నట్టు. అందుకే నేను వాడితే పారిపోతారని ఇట్లా వింటున్నా గంతే. అయినా ఒక్క పాటలిని పాడంగానే కాదంతా. అబ్బా చెప్పిగా నీ వాట్సాప్ యూనివర్సిటీ ముచ్చట్లేవో చెప్తావు కదా, చెప్పు. వాట్సాప్ కాదురా, వాసిన మొకపోడా. నిజం, అడ్డమైన గడ్డి తిని పాటలు ఇంత అంటే అయిపోతుందా? సరే సర్లే. దినా మంచిగా ఎక్సర్సైజ్ చేయాలి, మెడిటేషన్ చేసుడు, బ్రీత్ ఎక్సర్సైజులు చేయాలి, సరిపడా నిద్ర పోవాలి, మంచి ఫుడ్ తినాలి, పిచ్చి అలవాట్లన్నీ బంద్ చేయాలి. అప్పుడు అన్ని మంచిగా ఉంటాయి. ఎగిరిన కాడికి చాలు గాని వార్త రేపో నడువిగా ఒకటే ఎగురుతున్నాడేందో అప్పటి సంది. తాత అమ్మమ్మతోని కలిసి ఒక 4 ఏళ్ల పాప బండి మీద బయటికి వచ్చింది. ఇంటి ముంగట బండి ఆగింది. అమ్మమ్మ గేట్ తాళం తీయబోయింది. అంతే, ఒక్కటే సెకండ్లా వెనకంగా కారు వచ్చింది. దాంట్లోకి వెళ్ళి మనుషులు దిగిండ్రు. ఇక చూడాలి పంచాది. అటు కార్లు వచ్చిన వాళ్ళకు, ఇటు ముసలోళ్లకు పెద్ద ఫైటింగ్ నడిచింది. అసలు ఏం జరిగింది, ఏమైందనంటే, అయ్యో 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 పాపను ఎత్తుకపోతున్నారు, ముసలోళ్ళను నూకేసి పాపను కిడ్నాప్ చేస్తున్నారు. ఓ అన్నలు ఓ అక్కలు ఎవరన్నా ఉన్నారా? అనోళ్ళ రండి రండి. కథం కార్లు ఎక్కించుకొని డోర్లు పెట్టుకున్నారు. ఆగో మళ్ళా కారు కదిలింది. ముసలోళ్ళు ఎదురు పడుతుంటే వాళ్ళ మీదికే ఎక్కిస్తున్నారు. అన్నాలం సల్లగుండా చుట్టుపక్కల వాళ్ళు వచ్చినా అలానే బెదిరించి తీసుకుపోయినరు. మరి ఎక్కడి నుంచి ఫాలో అవుతున్నారో, ఎందుకు ఫాలో అయ్యి కిడ్నాప్ చేసి తీసుకుపోయినరో గానీ ముందుగాల ఈ బండి మీద ఇద్దరు రాగానే వాళ్ళ వెనకాలనే ఈ కార్ల కొందరు వచ్చి పాపను పట్టుకొని పోయినరు. పంజాబ్ రాష్ట్రంలో జరిగింది ముచ్చట. మరి వీళ్ళు కిడ్నాపర్లో లేకుంటే కుటుంబాల నడుమ ఏమన్నా కొట్లాటలు ఉంటే ఇట్లా ఈ కిడ్నాప్ కథ నడిచిందో తెలియదు కానీ పోలీసులు అయితే సీసీ ఫుటేజ్ ఆధారంగా దేవులాడుతున్నారట. అరే ఏదన్నా కీసులాటలు ఉంటే మాట్లాడుకోవాలి కానీ ఇంత చిన్న పిల్లను ఇంత భయపెట్టించి తీసుకుపోవడే ఘోరంగా ఉన్నదిలా. మన దగ్గర పబ్లిక్ మైండ్ సెట్ ఎట్లుంటదంటే, రోడ్డు మీద ఒక మొగాయనకు ఒక ఆడమకు లొల్లి అవుతుంటే చుట్టుముట్టున్నోళ్ళు ఆ ఆడపిల్లకే సపోర్ట్ చేస్తారు.
నా తప్పేమి లేదు అన్న మగ మనిషి ఎంత మొత్తుకున్నా లేదు లేదు నీదే తప్పు అని దబాయిస్తారు వాళ్ళు. అయితే అక్కడ ఒక కాడ కథ రివర్స్ అయిందుల్లా. చిన్న విషయానికి నడి రోడ్డులో మొగాయన మీద చేసుకున్నది ఒక బుజ్జి. ఆ తర్వాత ఏమైందో చూడుండ్రి. గోటితోని పోయేదానికి గొడ్డల దాకా తెచ్చుకుంటారు కొంతమంది. కొంచెం ఓపిక పడితే అయిపోయేదానికి గాయ చేసి తన్నులు తింటారు. అగో అక్కడ నడి రోడ్డు మీద కీస్ మన ఒర్రుతున్న అమ్మాయిని చూస్తున్నారా? చెవుల ఇయర్ ఫోన్లు ఇరికిచ్చి రోడ్డు మీద ఫోన్ మాట్లాడుకుంటూ పోతుందట. వెనక నుంచి బైక్ మీద వస్తున్న అంకులు హారన్ కొట్టిన సుత ఆమె పక్కకు జరగలేదు. ఆయనతో బైక్ బ్యాలెన్స్ తప్పి అనే చెయ్యి ఆమెకు తాకిందట. ఇక గంతే, ఎవడ్రా నువ్వు కండ్ల ఊపడతలేవా అనుకుంటా నడి రోడ్డు మీద బైక్ నాగబట్టి కీస్ పిట్టలెక్క ఒరుకుంటా లొల్లి షురూ చేసింది. దాంతోని ఆ రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అయింది. అరే బై మిస్టేక్లా తగిలిందమ్మా, నేనేం కావాలని తలగలే, నువ్వు పక్కకు జరుగు నన్ను ఓని అని ఆ అంకుల్ ఎంత నచ్చ చెప్పినా వింటనే లేదు. నువ్వు ఇక్కడ నుంచి ఎట్లా పోతావో చూస్తా అని బైక్ ను ఒక్క నూకింది. అయినా కోపం జల్లారక ఆయనను ఫట్ట కొట్టింది. ఇక దాంతోని ఆయనకు సుత తిక్కలేసి గిప్ప 2 దెబ్బలు దరిసేటాలకు కింద పడి కుయ్యి అని ఎడప అందుకున్నది. అక్కడ ఉన్నోళ్ళు కూడా ఇంకో 2 దెబ్బలేయి అని ఆ అంకుల్కి సపోర్ట్ చేసిళ్ళు. నోయిడాలో జరిగింది లొల్లి. రోడ్డు మీద పోయేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నిజంగా ఏదైనా పెద్ద ప్రాబ్లం అయితే పోలీసులకు కంప్లైంట్ చేయాలి, కానీ అయిన దానికి దానికి లొల్లు పెట్టుకుంటే గిట్లనే అవుతుంది అని అనుకోవట్టిల్లు అక్కడ జమైన పబ్లిక్. ఫ్లైఓవర్లు కట్టేటప్పుడు, రోడ్లు పోసేటప్పుడు, డ్యాములు కట్టేటప్పుడు చాలా పెద్ద చెట్లను కొట్టేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఆ చెట్లను కొట్టేయకుండా పనులు చేస్తే కొన్ని జాగాల్లో తప్పని పరిస్థితులల్లో చెట్లను కొట్టేస్తారు కదా. అయితే ఇక్కడ మాత్రం ఏం జరిగిందంటే ట్రాఫిక్ కు అడ్డం వస్తున్నదని 40 ఏండ్ల చెట్టుందవ్వి తీసుకపోయి వేరే దగ్గర పాతి పెట్టి ప్రాణం పోసిండ్రు హైదరాబాద్ పోలీసులు. చూడుండ్రి, పూజలు గిట్ల చేసి ఎట్లా బయటికి తీసిండ్రో, క్రెయిన్ తోని ఎట్లా పట్టుకపోయిండ్రో. బేగంపేట ఏరియాల 40 ఏండ్ల కింద ఈ చెట్టు పెట్టినప్పుడు ఈ రోడ్డు జరంతా చిన్నగానే ఉన్నదట. కానీ దినం ఆ ఏరియా డెవలప్ అయ్యేసరికి కార్లు, బస్సులు, ఆటోలు పోతుంటే ఇబ్బందికరంగా ఉన్నదని జనాలంతా ఆఫీసర్లకు ఫిర్యాదు చేస్తే అన్ని పర్మిషన్లు తీసుకున్న పోలీసులు ఈడికెళ్ళి చెట్టును తీసి వేరే దగ్గర పాతి పెట్టిండ్రు. కానీ నిజంగా పోలీస్ అన్నలు మీరు గ్రేట్ పోన్రి. ఒక దిక్కు జనాల ట్రాఫిక్ తిప్పలు తీర్చడమే గాక వేరే జాగలో పెట్టి 40 ఏండ్ల ఏజ్ ఉన్న చెట్టు ప్రాణాన్ని అట్లనే నిలిపిండ్రు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు అంటే మస్తు వైరల్ అవుతుంటే మీకోసం వాటికొచ్చినాం. కానీ అమ్మలక్కలు అన్నలు ఎండలు బగ్గగొట్టి కొన్ని జాగల్లా చెట్లు ఎండిపోతున్నాయి. జరా నీళ్లు పెట్టి చెట్ల ప్రాణాలను రక్షించుండ్రి, సరేనా? మార్కెట్లో రోజుకో మోడల్ కార్లు వస్తున్నాయి. ఎంత ధర ఉన్నా కొనేటోళ్ళు చాలా మందే ఉన్నారు. అసోంటి పెద్ద సేట్ల కోసం కొత్త టెక్నాలజీని వాడి డిఫరెంట్ టైప్ కార్లు తయారు చేస్తున్నారు. టెస్లా కంపెనీ అయితే డ్రైవర్ లేకుండా నడిచే కార్లు సుతా తయారు చేస్తున్నది. అయితే ఆ కంపెనీ తయారు చేసిన ఒక కొత్త మోడల్ కార్ను దాని ఓనర్ ఏం చేసిండో చూడుండ్రి. గాయనెవలో కార్ను షెర్లకు తోలుతున్నాడు, లోపట డ్రైవర్ సుతున్నాడు. ఓరి దేవుడో, టైర్ల వరకు మునిగింది, ఇంజన్లకు నీళ్లు పోయినాయేమో, అది కూడా ఆగిపోయింది. ఆగో గాయనెవలో కిటికీల నుంచి బయటకు వస్తున్నాడు, ఇంకో ఆయన డ్రైవింగ్ సీట్లు ఉన్నాడు. పాపం దారి తప్పి కారును షెర్లకు ఓనిచ్చిందేమో అనుకునేరు. అదేం కాదు, కావాలనే ఈ కారు సంగతేందో చూద్దామని నీళ్ళకు దింపిండు దాని ఓనరు. ఓర్ని ఇదెక్కడి కథరో అనుకున్నారు అక్కడున్నోళ్ళు. అసలు సంగతి ఏందంటే గా కారు డిజైన్ చూసిండ్లా, గమ్మతిగా ఉన్నది కదా. అది టెస్లా కంపెనీ వాళ్ళు తయారు చేసిన సైబర్ ట్రక్ ఎలక్ట్రిక్ కారు. బయటి దిక్కు బాడీ మొత్తం స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేస్తారు. ఇంట్లో వేడ్ మోడ్ అని ఒక ఫీచర్ ఉన్నది. అంటే మోకాళ్ళ లోతు నీళ్ళ సుతా ఈ కారు నడపొచ్చట. రోడ్డు మీద వరద నీళ్లు వారుతున్నప్పుడు ఇంజను మోటార్లు దడవకుండా దానికదే ఆటోమేటిక్గా కొంచెం మీదికి లేస్తుందని కంపెనీ అనౌన్స్ చేసింది. అది ఎంతవరకు నిజమో తెలుసుకునేందుకు అమెరికా దేశంలో ఉన్న టెక్సాస్ రాష్ట్రానికి చెందిన 80 ఏండ్ల పెద్ద మనిషి కారు వేసుకొని చెరువులకు పోయిండు. ఇక ఇది చూసి ఎవరో ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి ఆ కారును క్రేన్ తోని బయటకు తీసి ఆ తాతను అరెస్ట్ చేసిండ్లు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. ఇంకా నయం, యాక్సిడెంట్ అయితే తెరుచుకునే బెలూన్లు సరిగ్గా పనిచేస్తున్నాయా లేవా అని తెలుసుకునేందుకు కార్ను తీసుకుపోయి దేనికన్నా టక్కరియలే నయం అని అంటున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లు. గోల్డ్ షాప్లో పని చేయడమే తప్ప
ఇలాంటి గోల్డ్ షైను ఎప్పుడు వేసుకుంటాను ఏమో. ఏందమ్మా వెన్నెలా ఏం చేస్తున్నావా? ఆ, గోల్డ్ షాపుల్లో చోరీ ఎలా చేయాలబ్బా అని ఆలోచిస్తున్నాను సార్. ఏంది ఎలాగంటున్నావా? కొంప తీసి నా షాపులో నగలను కొట్టాలని ప్లాన్ వేస్తున్నావా ఏందా? అంటే ఇక మరి ఏం చేస్తాను సార్, ఇవాళ మీరు నాకు ఇచ్చిన టార్గెట్ రీచ్ అయ్యి ఇంకొక చైన్ ఎక్కువనే అమ్మాలని డిసైడ్ అయినా సార్. ఓకే ఓకే, నువ్వు అనుకుంటే ఒకటైందమ్మా, నీ టార్గెట్కి మించి రెండైనా అమ్మేస్తావు. కానీ ప్రొసీడ్. నేను తలుసుకుంటే కాదు, నీ టార్చర్ తట్టుకోలేక అమ్ముతున్నా. ఏంది వెన్నెలా పోయి బంగారం షాప్ లో పని చేస్తున్నావు? వార్తలు లేవా ఇక? పార్ట్ టైం జాబ్ కింద గోల్డ్ షాప్ లా షరీకైన వానక్క, నాకు పెద్ద సెలబ్రిటీని కావాలని ఉన్నది. ఏంది సెలబ్రిటీ కావాలంటే సినిమాలల్లో చేయాలి, సీరియల్లో చేయాలి, గాని బంగారం షాప్ లో సేల్స్ గల్గా చేయడం ఏంది? అది ఇప్పుడే నీకు అర్థం కాదు, కాసేపు ఆగు, అంతా నీకే తెలుస్తుంది. అమ్మా వెన్నెలా, మన గరం గరం గోల్డ్ షాప్కి ఒక బ్రాండ్ అంబాసిడర్ని పెట్టాలనుకుంటానమ్మా, సేల్స్ పెంచడం కోసమా. ఏమంటావు? బాగుంటది సార్, బాగుంటది. అసలు ఎవరిని పెడితే బాగుంటుందా అని ఆలోచిస్తా ఉన్నా. మన షాపుల్లే మంచిగా పనిచేసే ఎవరినైనా పెట్టినా బాగుంటది సార్. ఎస్, అందుకే మన షాపులో ఎవరైతే బాగా పనిచేస్తారో వాళ్ళనే బ్రాండ్ అంబాసిడర్గా పెట్టాలనుకుంటున్నా. ఏమంటావు? ఎవరైతే మన షాపులో సేల్స్ ఎక్కువ చేశారో వాళ్ళనే బ్రాండ్ అంబాసిడర్గా పెట్టాలనుకుంటానమ్మా. ఎవరైతే పనిచేసేటప్పుడు ఫోన్ వాడకుండా పని కోసం ప్రాణం ఇస్తారో వాళ్ళనే బ్రాండ్ అంబాసిడర్గా పెట్టాలనుకుంటా. అర్థమైంది కదా? ఇప్పుడు మన షాప్ బ్రాండ్ అంబాసిడర్ ఎవరా? ఎస్, మన వాణి. వాణి మన షాపులో సేల్స్ పెంచడానికి ఎంత కష్టపడిందమ్మా. వైపు తన జాబ్ తాను చేసుకుంటానే మన షాపులో ఎంతో కష్టపడి పనిచేసిందమ్మా. దాని గురించి ఎంత చెప్పినా తక్కువేనమ్మా. అని ఆమె అట్లనే ఉంటది. ఊకండి. ఏమైందమ్మా ఇలా? ఏమవుడైంది? ఈ షాప్ కోసము ఎక్కువ కష్టపడ్డది నేనే. అసలు ఈ షాప్ లో నేను జాయిన్ అయిందే బ్రాండ్ అంబాసిడర్ గా జాయిన్ అయిదామని. అదేనమ్మా, అదే సేల్స్ గర్ల్ని బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తానని నువ్వెట్టనుకున్నావు? కేరళ రాష్ట్రం తొడుపు జ్వాల నిత్య అనేటామె ఒక బంగారం షాప్ లా సేల్స్ గర్ల్ గా పనిచేస్తున్నదట. చాలా కష్టపడ్డదట. అందుకే ఆమెను ఆ షాపు బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టి ఆ పెద్ద కట్అవుట్ ఉన్న హోర్డింగ్స్ కట్టించి ఆమెకు ఇయర్ రింగ్స్ కూడా గిఫ్ట్ ఇచ్చి ఆ హోర్డింగ్ దగ్గరకు పోయి సర్ప్రైజ్ ఇచ్చిల్లట. ఇది చూసి నేను సేల్స్ గర్ల్ గా పనిచేస్తే నన్ను కూడా బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తారు, నాకు కూడా మంచి మంచి రింగ్స్ గిఫ్ట్ ఇస్తారు అనుకున్నా. కానీ మీరేమో వేరేటోళ్ళని చేస్తారా? వేరేటోళ్ళు అంటావేందమ్మా? వాణి మీ అక్కేనంటావు కదా. అయినా ఇదేంది వానక్క, నాకు తెలియకుండా నువ్వు ఈ బంగారం షాపులో ఎప్పుడు పని చేస్తున్నావు? అది ప్రతి వీక్ ఆఫ్ రోజు ఊక మేం చేస్తేనేమో అది ఇది అంటావు, నువ్వేమో నీ ఇష్టం ఉన్నట్టు చేసుకుంటావా? నీ సంగతి చెప్తే ఆగు. అది కాదమ్మా వెన్నెలా, నువ్వు కూడా బాగా కష్టపడు, నీకు కూడా ఏదో ఒక రోజు వస్తుంది. ఏహే, రోజు లేదు గీజు లేదు, నాకు అసలు ఈ కొలువే అద్దుపా, నేను వెళ్ళిపోతున్నా. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లా ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.